నమస్తే టింగరంగ వార్తలకి స్వాగతం. ముందు హెడ్లైన్స్ ఏందో చూడుర్రి. యూపీలో యాది మర్చి వేరే పార్టీకి ఓటేసిండట, కోపంతోని ఏలు నరుక్కుండట. మొదటి బటన్ తప్ప ఏది నొక్కినా షాక్ కొడుతుందట. దొంగ ప్రచారం చేస్తున్న లీడర్కు ఈసీ షాక్ ఇచ్చిందట. సగం ధరలకే బీరు, పండుగలకు మేకపోతులు, ఎలక్షన్ల గెలిచేందుకు అడ్డగోలు హామీలు. ఆడోళ్లకు చదివేందుకన్నా చెయ్యి గుర్తు లీడరు సుధాకరన్ మాటలతోటి పార్టీకి వస్తున్నాయి సిక్కులు. మొన్న లక్ష్మీ సెన్టీఆర్, ఇప్పుడు కేసీఆర్ టైగర్. కుడి ఎడమైతే పొరపాట కాదా? మరి ఇక కవి గిట్లెందుకు చెప్పిండు? ఏంది రంగ నీ మహా డౌటు? ఏం లేదు, కుడెడం అయితే పొరపాట కాదా అని ఆలోచన చేస్తున్నా. అన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీక పనులు చేస్తావు నువ్వు. అదో డౌటు అదో కథ అన్నాడు. తెలుస్తే తెలుసా అని చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు. గీదానికి ఎగిరెగిరి పడతావెందుకో? గట్ల కాదు కానీ కుడి ఎడమ ఎట్లయితే చెప్పు. కుడి కుడే ఎడమే ఎడమే. ఓటు చేయబోయి ఓటు చేస్తే కుడి ఎడమైనట్లే కదా. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సక్క చెప్పు రంగా. నేను చెప్తే నీ ఏలు కట్ అవుతుంది. ఏందో ఈ వార్త చూడు. పలానా లీడర్ చాలా మంచోడు, గా లీడర్కి ఓటేయాలి అని ఓటర్లు ముందు అనుకుంటారు కదా. కానీ ఇగో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ పహర్లా ఓ ఇచ్చంతరం జరిగింది. ఇగో గీనే ఓ పార్టీకి ఓటేయబోయి ఇంకో పార్టీకి వేసిండంట. అయితే ఏమైందంటారా? ఇగో గింత చిన్న ముచ్చటకి ఈ మనిషి ఎంత పని చేసుకున్నాడో చూడుర్రి. చూసిర్రా, తప్పు చేసినని ఓటేసిన ఏళ్ళను ఎట్లా కడి చేసుకున్నాడు. గీనే పేరు పవన్ కుమార్, ఊరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బలంద్ షహరు. మొన్న రెండో మనగా జరిగిన ఎలక్షన్లు జరిగినాయి కదా, అప్పుడు బీఎస్పీకి ఓటేయాలని పోలింగ్ కేంద్రానికి పోయిండు. కానీ ఓటింగ్ మిషన్ కాడికి పోయినాక యాది మనిషి కమలం పువ్వు బటన్ ఒత్తిండంట. అయ్యో ఎంత పని చేతినని ఇంటికి వచ్చినాక కత్తి పట్టుకొని ఇట్లా ఏళ్ళు కడి చేసుకున్నాడు. ఇంకా నయ్యం, ఓటేసిన ఏళ్ళను కడి చేసుకున్నాడు కానీ తెలివి తక్కువ పని చేసినా అని తలకాయకు సూటు పెట్టలేదు. ఈనేటోళ్ళు ఓటర్లు అయితే చెప్పేటోళ్ళు లీడర్లు అవుతారట. గట్లున్నది కథ. సామెత సప్పకున్నా పప్పు లెక్కనే ఉన్నది. నేనే చెప్పినా సప్పానే ఉంటాయి. నువ్వు చెప్పేటి మసాలా పెట్టిన కోడి పులుసు లెక్కనే ఉంటాయి. ఫట్. మరి ఓటర్లు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేనేం మాట్లాడినమ్మా? నువ్వేంట గావరైనట్టు నా మీద గరంగా పడుతుంది. ఏదో ఇనటోళ్ళు ఓటర్లు చెప్పేటోళ్ళు లీడర్లు అన్న పడుతుంది. ఇవి నా మాటలు కాదు, కొందరు లీడర్లు చెప్తాండ్రు, తప్పుడు ప్రచారం చేస్తాండ్రు. नेहरू गांधी परिवार बस्तर में पंचायती राज का कानून, जंगल जमीन का पट्टा का कानून, सूचना का अधिकार का कानून, मतदान बदल देने का कानून, भारतीय जनता पार्टी बाथरूम बनाने वाला कानून बनाएंगे। भारतीय जनता पार्टी नोटबंदी का कानून बनाएंगे। भारतीय जनता पार्टी जीएसटी का कानून बनाएंगे। हमारा नेता राहुल गांधी एक नया योजना लाया है। अभी दीपक भाई जी ने बोल रहा था महीना में 4000 रुपए मिले। మంచిగా ఉన్నది కదా. మరి లేకుంటే ఎందుల్లా ఏం లీడర్లు ఏమో బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టి మాట్లాడుతాండ్రు. ఆ ఇంకా నలుగుట్లే నవ్వుల పాలవుతాండ్రు. అగో ఛత్తీస్గఢ్లో ఓ మంత్రి గిట్లనే చేసిండు. దిమాగుల తెలివి తక్కువైందో ఏమో ఓటర్లను బేరిచ్చినంత పని చేసిండు. చిన్నపిల్లలు బువ్వ తినకపోతే బూచోడొచ్చి ఎత్తుకపోతాడని చెప్పి తినిపిస్తారు కదా పెద్దోళ్ళు. అగో గిదే తరీక ఓ లీడరు మా పార్టీకి ఓటేయాలని ఓటర్లను బెదిరిస్తున్నాడు. ఇగో గీననేగా లీడరు, పేరు కవాసి లక్మా. ఛత్తీస్గఢ్ను పాలిస్తున్న షెయ్యి పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నాడు. గింత పెద్ద హోదాలో ఉన్న ఈ లీడరు ఏమంటున్నాడు ఎరికేనా? ఓటింగ్ మిషన్ల మీద మోదాలున్న బటనే ఒత్తాలంట. కడమ బటన్లు ఏమొత్తినా కరెంటు షాక్ కొడతాయని ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నాడు. पहला नंबर बटन दबाना है, अगर दूसरे नंबर बटन दबाओगे करंट डलेगा, उसमें करंट है। तीसरे नंबर में करंट है, हम लोग उसमें फीड कर दिया है, ऊपर में करंट नहीं। जैसे मनोज भंडारी को लगातार तुम लोग चुनाव जीत।
ఓటింగ్ మిషన్ల మీద మొదట చెయ్యి పార్టీ బడనే ఉంటది కదా, ఇట్లా చెప్తే ఓటర్లు భయంతో మొదటి బడనే ఒత్తుతారు. మళ్ళా అధికారంలోకి రావచ్చునని అనుకుంటున్నాడో ఏమో గీ లీడరు, కానీ ఈ పిలాను తెర్రమర్రైంది. ఎలక్షన్ సంఘము లక్మా సార్కు నోటీసులు ఇచ్చింది. ఓటింగ్ మిషన్ మీద ఏ బటన్ వచ్చినా ఏం కాదని అధికారులు చెప్పిర్రు. లీడర్ చెప్పిన మాటలు నమ్మద్దని అన్నారు. లీడర్లు అంటే లీడర్లు రేపో మరి గింత అధ్వానంగా తయారవుతారు. ఓ పక్క ఓటింగ్ మిషన్లను వాడేయద్దని లొల్లి నడుస్తా అంటే మధ్యలోకి లక్మా సార్ లొల్లేందో ఏమో పో. షిషి ఏందో ఏందో. ఎందుకంత శీదర కొట్టుకుంటున్నావు? లేదు తులసి, గిల్లేం లీడల్ రో ఏందో పో. ఏమైందని? ఇంత కేవల్ గురించి అందరికి అంతే ఉన్నారు, పావులు తక్కువ రెండు అన్నట్టు. ఏమైంది రంగా? పావుల లెక్క 2, 3 అటెంక కానీ ముచ్చటేందో చెప్పు. ఎలక్షన్లలో గెలవనీకి ఎన్ని మాటలు చెప్పాలనో అన్ని మాటలు చెప్తాను. ఇది అందరు చేసే పనే కదా, కొత్త ఏమున్నది? కొత్తనా? ఈ ఆడతా చూడు, నీకే వెళ్తుంది కొత్త ఏందో. ఈ ఎలక్షన్లలో గెలవాలని లీడర్లు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారు. నేను ఇది ఇస్తానంటే నేను అది ఇస్తాను అనుకుంటా పోటీ పడుతున్నారు. ఇక కొన్ని రోజులు పోతే బట్టల షాపులు కదా ఆఫర్లు పెట్టినట్టు హామీల ఆఫర్లు కూడా పెట్టేటట్టే ఉన్నారు. చంద్రమండలంలో ఇల్లు కట్టిస్తామని కూడా చెప్తారు. లీడర్లకు పోయేదేమున్నా చెప్పుర్రి. అయినా ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని లీడర్లను అడిగేటోళ్ళు ఎవరు ఉన్నారు? అందుకే లీడర్లు రాడింది ఆట, పాడింది పాట అవుతున్నది. ఇగో హామీలు ఇస్తే అమలు చేయాల్సిన అవసరం ఏమున్నది అనుకున్నారో ఏమో గానీ మొన్న ఢిల్లీలో ఉన్న సంజీవ్ విరాసత్ పాటోళ్ళు అయితే నోటికొచ్చిన వింత హామీలు ఇచ్చిర్రు. తాగుబోతులకు సగం ధరకే బీల్రు, పండుగకు ఉచితంగా మేకపోతులు ఇస్తామని చెప్పిండ్రు. ఇక ఆడోళ్ళకైతే పుక్యానికే బంగారం కూడా వంచి పెడతాం అంటున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి విరాసత్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమిత్ శర్మ గిసొంటి హామీలను కాగితాల మీద అచ్చేయించి ప్రచారం చేస్తున్నాడు. ఇవే కాదు, శిశువు తరగతి నుంచి PhD దాకా ఉచితంగా చదువు, ఫ్రీగా మెట్రోలో ప్రయాణం, ఫీజులు లేకుండానే ప్రైవేట్ బళ్ళల్లో చదువు, ఉచితంగా రేషన్ సామాను, ఆడవిల్ల ఉడితే 50,000, పెళ్లి ఎత్తే 2,50,000, కొలువులేనలకు నిరుద్యోగ వృత్తి కింద నెలకు 10,000, ముసలోళ్లకు, వితంతువులకు, వికలాంగులకు నెలకు 5,000 పింఛను, 10 లక్షల దాకా ఆసుపత్రి ఖర్చులకు సాయం అందిస్తారట. ఇగో గిట్లా అన్ని పెద్ద పెద్ద హామీలే ఇచ్చిర్రు. మొన్న ఢిల్లీలో నామినేషన్ లేసుడుగా సురువైంది. మరి కాలం కలిసి వచ్చి ఈ లీడర్ గెలిస్తే హామీలని ఎట్లా అమలు చేస్తాడో ఏమో, దేవునికి తెలవాలి. తులసి, ఇంతకు నువ్వేం చదివినావు? గిన్ని దినాలకు గియ్యల్లా అడగబడుతుంది నా చదువు గురించి. ఏ చెప్పలేవు? PG చేసిన. అయినా నా చదువుతో నీకెందుకయ్యా? ఆహా, గట్లా కాదు కానీ నేను ఒకటి అడుగుతాను, నువ్వేం అనుకోవద్దు. అనుకుంటా అంటే ఆగుతావయ్యింది నువ్వు, చెప్పి సావదేందో. ఏమి లేదు, ఆడోళ్ళు చదువుకున్నాడు అవసరమా అని. ఆడోళ్ళు చదువుకున్నాడు అవసరమా? ఎంత మాట అన్నావు? ఆడోళ్ళు ఉద్యోగాలు చేస్తలేరా? మొగుళ్ళకి తక్కువేమున్నారు ఆడోళ్ళు? నువ్వు ఇట్లా రోడెక్కినావంటే ఈపు సావి చేస్తారు మా ఆడోళ్ళు. ఏ లేదు, నేను కాదు, కేరళలో కాంగ్రెస్ లీడర్ అంటుండు. ఎలక్షన్ల ప్రచారంలో లీడర్లు చిత్ర విచిత్ర కథలు పడుతున్నారు. తీరొక్క హామీలు ఇస్తున్నారు, తీరొక్క మాటలు చెప్తున్నారు. అవతల పార్టీ లీడర్లను దెబ్బకొట్టేందుకు చాలా ప్లాన్లు కూడా వేస్తున్నారు. కానీ కేరళ రాష్ట్రంలో ఓ లీడర్ ఉన్నాడు, చాలా గొప్పగా ఎలక్షన్ల ప్రచారం చేస్తున్నాడు. గంత గొప్పగా ఏం చేస్తాడు అనుకుంటున్నారా? గొప్పదనం లేదు, పాడు లేదు. గా లీడర్ చేసిన పనికి ఆడోళ్ళు ఓట్లు కూడా వేసేటట్లేరు. గింతకు గా లీడర్ ఏం చేసిండంటారా? ఎంకి పెళ్లి సుబ్బిసావుకు వచ్చిందని కేరళ చెయ్యి పార్టీ లీడరు సుధాకరన్ సారు తీరు పార్టీ పెద్ద లీడర్లకు తలకాయ నొప్పి తెచ్చి పెడతాంది. ఇగో గీననేగా సుధాకరన్ సారు. గింతకు ఈయన గంతగానం కొంపలు మునిగే పని ఏం చేసిండంటారా? అయితే ఒక్కసారికి వీడియో చూడుర్రి. ఏం అర్థం కాలే కదా? అయితే ముచ్చటేందో చెప్తా ఇనుండ్రి. ఆడవీళ్లకు చదివేందుకు, వాళ్ళు చదువుకున్న మొగోళ్లకు సమానంగా రారు అని ఈ వీడియోలు ఉన్నది. కేరళ రాష్ట్రం కన్నూరు MP సీటుకు గీ చెయ్యి పార్టీ లీడరు పోటీ చేస్తాడు. ఈయన మీద కొడవలి సుత్తేపాటి నుంచి PK శ్రీమతి అనే మహిళ పోటీలో ఉన్నది. అగో గందుకే గీసొంటి ప్రచారానికి దిగబడ్డాడు గీ చెయ్యి పార్టీ లీడరు.
ఈ వీడియో చూసి మొగోళ్ళు ముక్కు మీద ఏలేసుకుంటాన్రు. ఇక ఆడోళ్ళు అయితే సుధాకరన్ సార్ మీద అగ్గి మీద గుగ్గిలం లెక్కన ఎగురుతున్నారు. ఈ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సార్ కూడా ఈ లీడర్ ఏవటి ఇరుకున పడ్డాడు. ఆయన చదువుకున్న ఆడోళ్ళు కేరళ రాష్ట్రంలోనే ఎక్కువ ఉంటారు కదా, మరి ఈ లీడర్ తెలివి ఎటువైనట్టు ఎప్పుర్రి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందని ఇప్పుడు 4 ఆడోళ్ళు ఓట్లు కూడా పడకుండా వేసుకునే. వెన్నుపోటు 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 దగా 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 దగాలేదు బగాలేదు నడు వార్తలకు. ఏది వెన్నుపోటో ఎవరికి వెన్నుపోటో తెలియట్లేదు. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ సార్ ఎందుకు గుర్తొచ్చింది నీకు? మళ్ళీ బయోపిక్ మొదలు పెడుతుండంట కదా సారు. సార్కి ఏడ పని లేదు, మళ్ళెవరికి వెన్నుపోటు ఓడుస్తాడట. ఏం లేదు తులసి, ఇప్పుడు టైగర్ అని పొగుడుకుంటా కేసీఆర్ సార్ మీద ఇస్తాడంట. అయినా రామ్ సార్కి పాజిటివ్ కూడా తెలుసునా? ఏ లేదా, గిదిను నీకే తెలుస్తుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతోటి చంద్రబాబును ఎంత ఆగం పట్టించిండు రామ్ గోపాల్ వర్మ సారు. చంద్రబాబు సార్నైతే ఏకంగా 3 చెరువుల నీళ్ళు తాగిచ్చిండు. చాలా ఏళ్ల సంది రాముల సార్కి సొంటి వివాదాల సినిమాలే చేస్తున్నాడు. కానీ ఇప్పుడు రాముడు మంచి బాలుడు లెక్క మారిండు. ఎప్పటి నుంచో కేసీఆర్ సార్ బయోపిక్ తీస్తానని అంటున్నాడు కదా, అగో ఈ బయోపిక్ సినిమా తీస్తేందుకు తయారైండు. బేస్తారం ట్విట్టర్లో సినిమా పేరు కూడా ప్రకటన చేసిండు. చూసిర్రా, వర్మ సారు జిందగీల ఏ సినిమా కన్నా గీసొంటి పేరు పెట్టిండా. సారు సినిమాలకు ఎప్పుడు నెగిటివ్ పేర్లే పెడతాడు, కానీ ఈ సినిమాకు టైగర్ కేసీఆర్ అని అదిరిపోయే పేరు పెట్టిండు. మళ్ళా కింద అది అగ్రెసివ్ గాంధీ అని తోక కూడా ఒకటి ఉన్నది. గంతేకాదు, అగో సినిమా పేరు కింద ఆడు తెలంగాణ చేస్తానంటే అందరూ నవ్విండ్రని కూడా ఓ ట్యాగ్ లైన్ ఉన్నది. దాని మీద కేసీఆర్ ఫ్యాన్స్ గరం అవుతారు. కానీ ఇది ప్రేమ కొద్ది పెట్టినా అని క్లారిటీ ఇచ్చిండు వర్మ సారు. ఆయన వర్మ సార్ సినిమాలల్లా మంచి గానరాదు కదా, మరి కేసీఆర్ మీద గింత ప్రేమ ఒంగుకొత్తాంది దేనికో ఏమో. మొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతోటి చంద్రబాబును షెడ్ కూడా ఆడిండు. అసొంటిది కేసీఆర్ సార్ మీద బయోపిక్ అనడాలకు పులి లెక్కనుండే వర్మ సారు పిల్లి లెక్కన అయిండు. గింతకు కేసీఆర్ అంటే వర్మ సార్కు భయమా లేకుంటే భక్త? చూడబోతే భయమే కనబడుతుంది, కానీ భక్త అయితే గంటికి కానస్తలేదు. ఇక ఈ సినిమాల కేసీఆర్ తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడిండో చూపెడతాడట వర్మ సారు. కానీ సారు వివాదాలు లేకుండా సినిమాలు తీయడు కదా, మరి ఇలా ఎన్ని వివాదాలు ఇరికిస్తాడో చూడాలి. పాపం ఇంత పని అయిపోయా. ఏమైంది రంగా? నిన్ను కాదు, మా చెల్లె గురించి. అబ్బా, నాకు తెలియకుండా నీకు చెల్లె కూడా ఉన్నదా? నోరు మంచిది అయితే ఊరంతా చుట్టాలి, అందరు నీ లెక్కనే ఏముండరు. అంటే నేను మంచిదాన్ని కాదా? ఊకో, గా బుజ్జి నరకమాన్ ఇస్తా అంటే నువ్వేమో కొడతావు. ఏ బుజ్జి, ఇంతకేమైంది?
ఆసుపత్రులు కాలేజీలు పెద్ద పెద్ద కంపెనీల ముంగటుండే గేట్ల కాడ ఇగో గిసొంటి గ్రిల్స్ పెడతారు కదా వీటితోటి జనాలు చాలా తిప్పల పడుతున్నారు. ఇప్పటికే గిసొంటి గ్రిల్స్ల కాళ్ళిరుక్కొని చాలా దిక్కుల చాలా మంది బాధలు పడ్డారు. ఇగో గీమె కూడా గట్లనే గీ ఇనుపరాళ్ళ కాళ్ళిరుక్కొని చాలా నరకం చూసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న సర్కార్ దవాఖాన ముంగట పాపం. గీమె పేరు మౌనిక. తల్లిపానం మంచలేక మంచిర్యాల సర్కార్ దవాఖానలో వైద్యం చేయించుతాంది. గాకాన్ నుంచి తల్లి ఆలనా పాలన చూసుకుంటా గీమె కూడా దవాఖానలోనే ఉంటుంది. కానీ ఏదో పనుండి ఐతారం కూడా దవాఖాన బయటికి వచ్చింది. అగో గట్ల వస్తుంటే ఇగో గిట్లకి గ్రిల్స్ల కాలిరుక్కున్నది పాపం. ఎంత గుంజినా కాలు బయటికి రాక 2 గంటల సేపు చాలా తిప్పల పడ్డది. ఆఖరికి దవాఖానాలు ఎల్లింగ్ చేసిన దోలుకొచ్చి ఇనుపరాలను కటింగ్ చేయించారు. అగో గప్పుడు ఈమెకి జర పానం లేచినట్టు అయిందంట. మంచిర్యాల సర్కార్ దవాఖాన ముంగట గిట్లవుడు ఇదే సిమాంట కావచ్చని అనుకోకుర్రి. ఇది వరకు చాలా మట్లకి ఇసొంటి ఇబ్బందులు వచ్చినాయట. అందుకే ఇగనన్నకి ఇనుపరాళ్ళు తీసేయాలని అంటున్నారు దవాఖాన కచ్చటోళ్ళంతా. కానీ ఒక్కకి మంచిర్యాల దవాఖాన ముంగటనే కాదు, ఏడేడ ఇసొంటివి ఉన్నాయో అన్నీ తీసి ఇంకేమన్నా ఉపాయం చేయాలి. లేకపోతే జనాలు చాలా ఇబ్బంది పడతారు. ఎట్లున్నాయి ఈరోజు టింగరంగ వార్తలు? అందరూ మస్తు ఖుషారు అనుకుంటా. మళ్ళీ రేపు గిదయాలకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.